హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను సోనాలి బింద్రే వియర్ చేసిన అనార్కలి డ్రెస్ అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చో ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ఫస్ట్గా నేను హోల్ శారీ తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. 260 పడింది. దీంతో నేను అనార్కలి డ్రెస్ అండ్ దుప్పట్టా కూడా డిజైన్ చేయబోతున్నాను. ఫస్ట్గా ఫ్యాబ్రిక్ని వచ్చేసి నేను 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేస్తున్నాను అండ్ పైనుంచి 13.5 ఇంచెస్ అనేది మార్క్ చేస్తున్నాను యోక్ పార్ట్ లెంత్ అండ్ 1 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అందులో 2.5 ఇంచెస్ అనేది నేను నెక్ విడ్త్ తీసుకుంటున్నాను అండ్ 3 ఇంచెస్ అనేది షోల్డర్ తీసుకుంటున్నాను అండ్ అమూల్ లెంత్ వచ్చేసి 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర 1.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏంటంటే నెక్స్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్సే తీస్తున్నాను అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు నేను రౌండ్ నెక్ అనేది మార్క్ చేస్తున్నాను అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి నేను 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అది కూడా ఇలాగే రౌండ్ నెక్ అనేది మార్క్ చేస్తున్నాను. సో చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ వేస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ 1 ఇంచ్ అనేది టక్స్ కోసం తీసుకుంటున్నాను అండ్ 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో మనం అలా అయితే కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను నెక్స్ట్ అయితే ఒక పావు ఇంచ్ అనేది ఫ్రంట్కి అనేది మార్క్ చేస్తున్నాను అండ్ షోల్డర్ దగ్గర వచ్చేసి పావు ఇంచ్ అటువైపు అనేది నేను మార్క్ చేసి అలా కట్ చేస్తున్నాను. ఎందుకంటే స్టిచ్ చేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్కి వస్తుంది. సో ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే నేను కట్ చేస్తున్నాను. యోక్ పార్ట్ కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు నేను బాటమ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఫ్యాబ్రిక్ని నేను ఫోన్ కోల్డింగ్ చేస్తున్నాను. ఈ ఫోన్ కోల్డింగ్ ఎలా చేయాలనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు ఇలా ఫోన్ కోల్డింగ్ చేసిన తర్వాత నేను పైనుంచి వచ్చేసి ఫస్ట్గా 9 ఇంచెస్కి అనేది ఒక మార్క్ చేసుకుంటున్నాను. సో 9 ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత మనం చెక్ చేసుకోవాలి రౌండ్ అనేది మన వేస్ట్ లూజ్కి ఎగ్జాక్ట్గా వస్తుందా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ నాకు ఏంటంటే కొంచెం చిన్నదైంది. సో మళ్ళీ నేను కిందకి దించుతున్నాను ఇలాగా మార్కింగ్ అనేది. అయినా నాకు ఇంకా కొంచెం తక్కువైంది ఫ్యాబ్రిక్ అనేది. సో ఈ ఒక్కటిని మనం చెక్ చేసుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని చెక్ చేసుకొని ఇలాగేంటంటే సర్కిల్ అంత వస్తుందా లేదా అన్నది చూసుకోవాలి. నాకు కొంచెం తక్కువైంది. మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది డౌన్ చేసి మార్క్ చేశాను. మార్క్ చేస్తే ఇప్పుడు యోక్ పార్ట్కి ఎగ్జాక్ట్గా నాకు మెజర్మెంట్ అనేది వచ్చింది. సో అక్కడ నుంచి నాకు లెంత్ వచ్చేసి నాకు 35 ఇంచెస్ కావాలి. సో ఇలా మెజర్ చేసుకొని రౌండ్గా మార్క్ చేస్తున్నాను. మొత్తం 35 ఇంచెస్, ఒక 1 ఇంచ్ అనేది ఖర్చుల కోసం తీసుకొని 36 ఇంచెస్ అనేది నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. సో ఎలా అయితే మార్క్ చేసుకున్నా అలా అయితే కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్దాము. సో ఫస్ట్గా ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టుకొని దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఇలా నెక్ అయితే ఫస్ట్ స్టిచ్ చేసేసుకోవాలి. నెక్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఏంటంటే కట్ చేసేసుకొని టర్న్ చేసుకోవాలి. చిన్న చిన్న టక్స్ ఇచ్చుకొని టర్న్ చేసుకొని ఓవరాల్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి. అలాగా మనం 2 యోక్ పార్ట్స్ అనేవి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు బాటమ్ పార్ట్స్ కూడా మనం కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అటాచ్ చేసేసుకోవాలి. వేస్ట్ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైనుంచి ఏంటంటే 3 ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి 20 ఇంచెస్ తీసుకొని వీడియోలు చూపిస్తున్నట్టు మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 2 షోల్డర్స్ నేను అటాచ్ చేసేసుకున్నాను. అటాచ్ చేసేసుకున్న తర్వాత
హ్యాండ్స్ అనేవి నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసుకొని షోల్డర్కి అనేది నేను హ్యాండ్స్ అటాచ్ చేసేస్తున్నాను. హ్యాండ్స్ కూడా అటాచ్ చేయడం అయిపోయిన తర్వాత యోక్ పార్ట్ కింద బాటమ్ పార్ట్ అనేది ఇలాగా స్టిచ్ చేసేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వేస్ట్కి తాళ్ళు కోసం నేను 2 అనేవి డిజైన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం మొత్తం మెజర్మెంట్స్ లూజ్ ఎంత ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి సైడ్ జాయింట్స్ అనేవి చేసేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా ఈ అనార్కలి డ్రెస్ అనేది ఒక శారీతో మనం డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి. లాస్ట్లో నేను క్లిప్ అనేది యాడ్ చేస్తాను డ్రెస్ ఎలా టర్న్ అవుట్ అయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.